ప్రియమైనటువంటి సంఘస్థులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా యొక్క శుభాలను మరియు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని కొంత సమయము ధ్యానించుకుందాము. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి నేను ఏమని అంశము పెట్టాను అంటే, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలి. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఏమి చేయాలి అనే అంశం పెట్టడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. 1, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. 2, విరిగి నలిగిన హృదయం ఉండాలి. 3, పశ్చాత్తాపం కలిగి ఉండాలి. 4, ప్రార్థన వినకపోవడానికి కారణాన్ని తెలుసుకొని ఉండాలి. ఈ 4 అంశాలను మీతో నేను పంచుకుంటూ ఉంటాను. మొదటి విషయాన్ని కనుక గమనించినట్లయితే, మనము దేవుని బిడ్డలుగా మొదటగా ఉండాలి. దేవుని బిడ్డగా నీవు లేకుండా లోక బిడ్డగా నీవు ఉంటే నీవు చేసే ప్రార్థన దేవుని చెవి దగ్గర కూడా చేరనటువంటి విషయము. ఎందుకంటే నా పేరు పెట్టబడిన జనులు అని దేవుడు మనకు ఒక మంచి టైటిల్ని ఇచ్చాడు. జనరల్గా పేరు అనేది పుట్టినప్పుడు, పుట్టకముందో లేదా ఒక ప్లాన్లోనో ఉంటుంది. అప్పుడు అయితే దేవుడు మీ గురించి నా గురించి ఒక ప్లాన్తో ఉన్నాడు. ఏంటంటే ఈ రోజు నుంచి లేదా ఈ కుమార్తె లేదా ఈ కుమారుడు నా కుమారుడుగా నేను స్వీకరిస్తాను అనేటువంటి ఆలోచనతో ప్రభు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనలను దత్తపుత్రులుగా స్వీకరించాడంట. ఎంత గొప్ప విషయం అండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడేమనుంటుందంటే, తనను ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు స్వీకరించాడు. ఆయన గర్భాన్ని పుట్టాల్సిన పని లేదు. మనం ఎక్కడ పుట్టినా ఏం చేసినా ఆయన బిడ్డగా ఉండాలి. మనం ఏ పనులు చేస్తున్నా, ఏ విధమైన ఉద్యోగాలు చేస్తున్నా, ఏ విధమైన వ్యాపారాలు చేస్తున్నా, ఈ లోక పరంగా బ్రతుకు తెరువు కోసం మనం ఏ పని చేసినా ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా మనం ఉండాలి. అంటే ఆయన్ని మనం అంగీకరించే వారముగా ఉండాలి. ఆయన తప్ప ఇంకెవ్వరు దేవుడు లేడు అని మనము దేవుణ్ణి ఒప్పుకునే వారముగా ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే ఆయన బిడ్డలుగా ఉంటారు. జనరల్గా ప్రజలు 2 రకాలుగా ఉన్నారు. 1, లోక ప్రజలు. 2, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు. లోక ప్రజలు ఏం చేస్తారు అంటే, చెవులతో వింటారు, హృదయంతో మాత్రము గ్రహించరు. తెలుసుకుంటారు కానీ తెలుసుకున్న విధానాన్ని అనుసరించరు. లోక ప్రజలకి ఎంతసేపటికి మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి, దాచిపెట్టుకున్న దాన్ని ఇతరులకు అందకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలని లోక ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. అయితే దేవుని నమ్మిన ప్రజలు ఏమి ఆలోచిస్తారు అంటే, ఈరోజు ఏ ఆరాధన జరుగుతుంది, ఎప్పుడు నేను వెళ్ళాలి, వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ మాటలు నా హృదయానికి ఎక్కించుకుంటున్నానా, నా చెవులకు ఎక్కించుకుంటున్నానా, ఆ విన్నటువంటి మాటలు నా హృదయంలో నుంచి అవలంబించడానికి నేను ఏం ప్లాన్ చేస్తా ఉన్నాను అని దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు ఆలోచిస్తూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు మన యొక్క పరిస్థితి, జీవన విధానము అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 14 వచనాలు. ఆ కాలమందు ఇశ్రాయేలీలు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి
క్రీస్తుకు దూరస్తులై ఇంటుదని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మనులను ఉభయులను ఏకము చేసెను. ఒకప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉందో ఎఫెసీ సంఘంలో అపోస్తలులైన పౌలు చాలా క్లారిటీగా తెలుపుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉందంటే మన పరిస్థితి ఇశ్రాయేలీయులతో సహా పౌరులము కాలేకపోయాము. ఇశ్రాయేలీయులకి దేవుడు అసలు వాళ్ళు ఆ జాతిలో పుడితేనే రక్షించాడు, ఆ పేరు చెప్పుకుంటేనే వారిని కాపాడాడు. ఎందుకు? దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని వారు అడిగినా అడగకపోయినా ఆ జాతిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈనాడు దేవుడు వారికి ఎలాగో ఆశీర్వాదాలు ఇచ్చాడో అలాగే నీకు నాకు కూడా ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఇచ్చి ఇశ్రాయేలీయులతో సమానమైనటువంటి వారసత్వాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. ఒకప్పుడు సున్నతి చేసుకుంటేనే రక్షణ, అయితే ఇప్పుడు సున్నతి చేసుకోవాల్సినటువంటి పని లేదు. సున్నతి చేసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటిది, నిబంధనలతో కూడినటువంటిది. కొంత నిబంధనను తప్పినా కానీ ఆ సున్నతి కార్యక్రమం అనేది వెనుకబడిపోతుంది. అయితే అలాంటి షరతులు కానీ అలాంటి కఠినమైనటువంటి పనులు కానీ అలాంటి కఠినమైనటువంటి నిబంధనలు కానీ దేవుడు నీకు నాకు పెట్టలేదు. మనల్ని వారితో సమానంగా సున్నతి పొందినా పొందకపోయినా సమానంగా ఉండేటువంటి అర్హతను దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు మనకి నిరీక్షణ లేదు, ఒకప్పుడు మనకి విశ్వాసం లేదు, ఒకప్పుడు మనకి దేవుడే లేనటువంటి వారముగా ఉన్నామంట. ఎంత మరి కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసా? అయితే ఇశ్రాయేలీయుల యొక్క జీవన విధానం మనం ఆలోచిస్తే అక్కడ వారి దేవాలయంలో 4 భాగాలు ఉంటాయండి. 4వ భాగంలో స్త్రీలు ఉంటారు. స్త్రీలని వారు అంత రెస్పెక్ట్గా చూడరు. స్త్రీలు అంటేనే వారి హేయ భావనతో ఉంటారు. మరి పని మొత్తం స్త్రీలతోనే చేయించుకుంటారు. తినే కానించి, తాగే కానించి, కడిగే కానించి, ఎండబెట్టే కానించి, ఇదిలిచ్చి ఆరేసేదాకా స్త్రీలు. కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చారు. ఆ స్థలంలోనే స్త్రీలు కూర్చోవాలి. అది దాటి ఇటు కూర్చున్నా అటు కూర్చున్నా కటింగ్ అంటే వెంటనే పేట్ మనం కొట్టడమే, కొట్టినా కూడా అడగడానికి లేదు. అంత ఈజీగా అంత రెక్లెస్గా స్త్రీలను చూసేవారు. స్త్రీల ప్లేస్ వెనక ఏమిటి పెడతారో తెలుసా? గొర్రెలని, మేకలని, కుక్కల్ని, కోళ్ళని, జంతువులను పెడతారు. అంటే వాళ్ళ అర్థం ఏంటో తెలుసా? ఈ జంతువులతో స్త్రీలు సమానం. ఆనాడు పరిసేయుడు అదే ప్రార్థన చేశాడు, స్త్రీగా పుట్టనందుకు నీకు వందనాలయ్యా. అంటే స్త్రీ జీవితం మంచిది కాదని ఆయన ఆలోచించాడు. కానీ స్త్రీ లేకపోతే ఏమీ లేదనేది ముందు తెలుసుకున్నారనమాట. అయితే ఒకప్పుడు మనం దేవుడే లేని వారంగా ఉన్నాము, ఎక్కడో ఎలివేయబడిన వారంగా ఉన్నాము. అయితే అలాంటి మనలని దేవుడు ఏకం చేశాడంట. ఇప్పుడు మనము ఇశ్రాయేలుతో సమానంగా చేయబడ్డా, మనమేమి నిబంధనలు పాటించకపోయినా, మనమేమి దేవుని యొక్క కవలికలు లేకపోయినా, దేవుని యొక్క రక్షణ నువ్వు లేకపోయినా ఆయన కాపుదల నీకు నాకు ఎప్పటికీ ఉంటుందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నమ్మినటువంటి బిడ్డలు అలా ఉంటారు. అందుకే తన ప్రజలు ఆయన బిడ్డలుగా నీవు ఉంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు దేవుడి బిడ్డగా ఉండకుండా లోక బిడ్డగా నీవు ఉంటే ఈరోజు దేవుడు నీకు వర్తమానం అందిస్తూ ఉన్నాడేమో. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన వినాలి అంటే దేవుని బిడ్డగా నీవు ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనించినప్పుడు మనం ఇంకా ఎలాగూ ఆయన సన్నిధిలో ఉండాలో అక్కడ చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చదవండి. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీ ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మెచ్చుదునా మెచ్చను? చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు అన్యుల్లాగా దేవుని ఎరగని వారిలాగా అన్నపానములు పుచ్చుకొనుటూ ఆ దాహాన్ని తీర్చుకుంటూ ఈ లోకపరంగా నీ ఉంటే
దేవుడు నీ ప్రార్థన వినడానికి ఆలస్యం చేస్తాడు. వినడానికి చెప్పను, వింటాడు. నీవు ఎలాంటి వారివైనా సరే, ఎంత తీరుకు లేకుండా సరే, దేవుని నమ్మకపోయినా సరే, దేవుని నువ్వు అడిగినప్పుడు దేవుని దగ్గర నో అనే ఆప్షన్ ఉండదు, ఎస్ అనే ఆప్షనే ఉంటుంది. కాకపోతే వెయిట్ అండ్ సీ అనే ఆప్షన్ దేవుని దగ్గర ఉంటుంది, నో అనేది మాత్రము ఉండదు. కాబట్టి మనము అన్నిలా కాకుండా దేవుని బిడ్డల్లాగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటో తెలియపరుస్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడును, వానిలో సత్యము లేదు. అది సంగతి. మనము దేవుని ఆజ్ఞలను ఎరిగిన వారముగా ఉండాలి. ఎరగని వారముగా మనం ఉంటే ఆయన మనలో ఉండదు. మనం సత్యవంతులము కాదు, అబద్ధీకులము. కాబట్టి దేవుడు మన ప్రార్థనను వినాలి అంటే మనం ఆయన బిడ్డలుగా ఉన్నామా లేదనేది మనము గమనించుకోవాలి. రెండవ విషయంగా ఏంటి అంటే మనల్ని మనము తగ్గించుకొని ఉంటే దేవుడు మన ప్రార్థనని వింటాడు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17 వచనం చదువుకున్నా చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17 వచనాన్ని చూస్తే అక్కడ దావీదు భక్తుడు ఒక మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అదండి, మనము తగ్గించుకోవాలి. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన అలక్ష్యము చేయను అంటే ఆలస్యము చేయడు, త్వరగా చేస్తాడు. ఇప్పుడు ఒక పని కానీ మనకు త్వరగా అవ్వడం లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని మనం తగ్గించుకోలేదు అని. మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే విషయంలో మనం హెచ్చించుకుంటున్నామేమో. దాని వలన కూడా మన ప్రార్థనకి జవాబు రావడానికి ఆలస్యము అవుతూ ఉన్నది. ఇంకొక విషయాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే మన జీవన విధానం ఎలా ఉండాలో దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నీవు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే నీకంటే ధనవంతుడని చెప్పుకుంటున్నటువంటి వారికి వారి గర్వాన్ని తగ్గించి నీకు కృపను దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి దీనత్వము కలిగి మనం ఉండాలి. విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన తగ్గించుకున్న విధానాన్ని దేవుడు చూసి మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించడమే కాదు, మనకు రెస్పెక్ట్ కలిగించే విధంగా దేవుడు చూస్తాడు. కాబట్టి తగ్గింపు స్వభావాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. మూడవదిగా పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. పశ్చాత్తాపం అనేది 2 రకాలు. ఒకటి తాత్కాలికమైనది, 2 శాశ్వతమైనది. తాత్కాలికమైనది ఎలా ఉంటుందయ్యా అంటే అది కొంతసేపే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏసావు గురించి మనం చూస్తాం. ఆయన ఎర్రని కూరని ఆ చిన్న కూర కోసం ఏం వదులుకున్నాడండి? జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు భాషలో మనం చెప్పాలి అంటే రాజధానిలో నీకు భూమి ఉంటే ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బు అంతా కూడా నువ్వు కోల్పోయినట్లే. ఎందుకు? చిన్న విషయానికి నువ్వు ఆశపడినట్లు. ఈయన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు, జ్యేష్ఠ భాగాన్ని వదులుకున్నాడు, ఆస్తులు అంతస్తులు వదులుకున్నాడు. సరే, యాకోబుకి వెళ్ళిన తర్వాత ఆస్తులన్నిటినీ వాటిని యాకోబుకి ఎందుకు దక్కాలి? అవన్నీ నాకే రావాలనుకుంటాడు. ఒకసారి చెయ్యి విడుచుకున్న తర్వాత, జారిపోయిన తరువాత నువ్వు మరలా దాన్నే కావాలి అని అడగడంలో మరి అది ఎంత మాత్రమో సమంజసము కానటువంటి విషయము. అయితే ఇక్కడ కూడా పశ్చాత్తాపం అనేది శాశ్వతంగా నువ్వు పశ్చాత్తాపడతా ఉన్నావా?
తాత్కాలికంగా పశ్చాత్తాపడతా ఉన్నావా? శాశ్వతంగా అంటే ఎప్పటికైనా నువ్వు దేవుణ్ణి నమ్మి ఈ తప్పు నేను చేయను ప్రభువా, ఈ పొరపాటు నేను చేయను ప్రభువా, నీ బిడ్డగా నేను ఉండను ప్రభువా, నీ బిడ్డ స్థానంలోనే నేను ఉంటాను అని పశ్చాత్తాప హృదయంతో నేను కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి మనల్ని దీవించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మన జీవన విధానం ఎలా ఉందో చెప్తుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30-32 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, ఒకరిని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీ శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. చాలండి. మనము మంచిగా ఉంటే, మనం దేవునికి ఇష్టమైన వారముగా ఉంటే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. మనం కార్చే కన్నీరు దేవుడు చూస్తాడు. మనం పడే పశ్చాత్తాపాన్ని దేవుడు గ్రహిస్తాడు. కాబట్టి పశ్చాత్తాప హృదయము కలిగి మనము దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. మనం ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికి దేవుడు తప్పనిసరిగా ప్రత్యక్షం అవుతాడు. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనాన్ని చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట వ్రాయబడి చూడండి. కీర్తనల గ్రంథము, మైక్ ఊరికే పోతుందండి, దగ్గర పెట్టినా దూరం పెట్టినా ప్రాబ్లం అదే. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనేను. అదండి, మనము దేవుని సన్నిధిని వెతకాలి అని హృదయంలో అనుకోవాలి. అప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మన హృదయంలో అనుకోకపోతే, మన హృదయంలో జరుగుద్దని నమ్మకము ఉండకపోతే, మన హృదయంలో దేవుణ్ణి వెతకాలి అనే ఆలోచన మనకి రాకపోతే, దాని వలన మరి జరగనప్పుడు మనం దేవుని మీద నింద వేయకూడదు, దేవుణ్ణి మనము దూషించకూడదు, దేవుని యొక్క గొప్పతనాన్ని తక్కువగా చేయకూడదు. కాబట్టి దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. పశ్చాత్తాపము కలిగి దేవుణ్ణి మనము వెతకాలి. అయితే ఇవన్నీ చేస్తానే ఉన్నాము, అయినా కానీ మనకు అనుకున్నవి జరగడం లేదు. దానివలన మరి ఎందుకు అవి మనకు జరగడం లేదు అంటే, ఇంకా మార్చుకోవలసినటువంటి విషయాలు మనలో ఏమో ఉన్నాయి, లేదా సాతాను మన ప్రార్థనని దేవునికి అందకుండా చేస్తూ ఉన్నదేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలను చూస్తే మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణము, ఆటంకము ఏమిటి అనేది యెషయా భక్తుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరక ఉండునట్టు ఆయన చెవులు మందము కాలేదు. చాలండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించాలని, మనల్ని కాపాడాలని, మనల్ని పోషించాలని, మనకి ఆదరణ ఇవ్వాలి అని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రభు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడో నీవు నేను కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తే ఆ ఫలాలను మనము పొందగలుగుతాము. ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుని యొక్క హస్తాలని మనం తక్కువ అంచనా వేస్తూ ఉన్నాం, దేవుని శక్తిని మనము తక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకని ఒకవేళ మన ప్రార్థన వినబడడం లేదేమో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనించినప్పుడు ఎందుకు దేవుడు మన ప్రార్థనని వినడం లేదు అక్కడ చెప్తూ ఉంటాడు. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే అక్కడ ఎందుకు ఏమని రాయబడిందంటే, మీ అవిశ్వాసము వలన మాత్రమే ప్రార్థన వినపడటం లేదంట దేవునికి. చూసారండి, ఈ ఆటంకాలు అడ్డంకులన్నీ సింపుల్వే. ఆ సింపుల్ వాటిని కూడా మనము చేయలేని స్థాయిలో ఉంటా ఉన్నాం. నమ్మకం అనేది ఖరీదైంది కాదు కదా, డబ్బు కూడబెట్టి కొనాల్సింది కాదు కదా, ఎన్నో సంవత్సరాల ప్రయాస పడాల్సింది కాదు కదా.
ఆ నమ్మకాన్ని కూడా మనం కలిగి ఉండలేకపోతా ఉన్నాం. ఇంకా విశ్వాసముగా ఉండకుండా అవిశ్వాసమైన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నా కూడా మన ప్రార్థన దేవుడు వినలేనటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చివరిగా ఒక్కడి చదివి నేను ముగిస్తానండి. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 3-4 వచనాలు మనం చదివినట్లయితే ఈ ప్రత్యేక సమయంలో మరి దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణాలు తెలుసుకున్నా, వినాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నాం. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా 127వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుకున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ భాగంలో కుమారులు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం వల్ల మాత్రమే కలుగుతారు. కుమారులు అంటే అక్కడ మగ పిల్లలు అని అర్థం కాదండి, పిల్లలు అని అర్థము. పిల్లలు, చిల్డ్రన్స్. ఎవరైనా పిల్లలు కలగాలి అంటే అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది, కానీ ఎవరి వల్ల కలగదు. ఒకవేళ మనం డాక్టర్ని ఆశ్రయించిన డాక్టర్ చివరికి చెప్పే మాట ఏంటో తెలుసా? ఒకసారి దేవుడిని అడగాలమ్మా, నువ్వు దేవుడు అయితేనే ఇది చేయగలడమ్మా, నేనేమి చేయలేను, నా సాధ్యమైనంత వరకు ప్రయత్నం మాత్రమే చేస్తానంటాడు. కాబట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని మనం తెలుసుకొని ఉన్నాం. మరి ఇది నాన్న ప్రత్యేకంగా కలువల యక్షిత్ రోలెక్స్ రివార్డు బర్త్డే సందర్భంగా మరి ఆ బిడ్డను దేవుడు యవ్వన కాలంలో ఇకను బహుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా బిడ్డకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. చివరికి ఒక వచనం చదివి ముగిద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీకము. వాటిని కంఠభూషణముగా ధరించుకోము. దీర్ఘాయువు అనేది దేవుని చేతిలోనే ఉన్నది. కాబట్టి దేవుడు సుఖ జీవంతో గడిచే సంవత్సరాలను ఆ బిడ్డకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.